సో మ్యాక్సిమం కామా మినిమం వాల్యూస్, మ్యాక్సిమం కామా మినిమం వాల్యూస్. ఓకేనా, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ అడుగుతారు. ఓకేనా, ఇందులో మనం యూజ్ చేసే ఒక్కసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ అని తీసుకున్నారు అనుకోండి. ఎక్స్ అనే ఒక వాల్యూకి మినిమం వాల్యూ ఎంత అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది. ఓకేనా, ఎక్స్ అనే ఒక వాల్యూకి మినిమం వాల్యూ ఎంత అని అంటే -∞, అంతే కదా. మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే +∞ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్ స్క్వేర్ కాదు, ఫస్ట్ -x తీసుకోండి. -x కి సంబంధించి కూడా ఎక్స్ వాల్యూ గనక ఇన్ఫినిటీ తీసుకుంటే మినిమం వాల్యూ ఏమవుతుందంటే -∞. ఎక్స్ వాల్యూ గనక -∞ తీసుకుంటే మ్యాక్సిమం వాల్యూ +∞. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ. ఎక్స్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత అవుతుందంటే, ఎక్స్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు కాబట్టి మినిమం వాల్యూ ఎంత అవుతుందంటే 0నే అవుతుంది. ఓకేనా, ఒకవేళ మీరు -1 పెట్టారు అనుకోండి ఎక్స్ వాల్యూ, అప్పుడు కూడా 1 వస్తుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ వాల్యూ మినిమం ఎంత అంటే, ఎక్స్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత 0, మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే మనకి +∞. అలాగే నెక్స్ట్ -x స్క్వేర్. ఓకేనా, -x స్క్వేర్కి కూడా మినిమం వాల్యూ ఎంత, సో -x స్క్వేర్కి కూడా మినిమం వాల్యూ ఎంత 0నే, సో మ్యాక్సిమం వాల్యూ ఎంత ∞. ఓకేనా, సో ఒకవేళ ఇలా ఇచ్చారు అనుకోండి, -x స్క్వేర్కి మినిమం వాల్యూ ఎంత అంటే -∞, మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అంటే 0. ఎందుకని ఎక్స్ స్క్వేర్ వాల్యూ సో ఈ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక మనం సో మ్యాక్సిమం ∞ తీసుకుంటే అది మినిమం అయిపోద్ది. ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక 0 తీసుకుంటే పక్కన మైనస్ ఉన్నా కానీ 0, ఇంకా 0 కంటే ఎంత ఎక్కువ తీసుకున్నా కానీ మైనస్ పక్కన ఉంది కాబట్టి అదే తక్కువ అవుతుంది. అందుకని మినిమం వాల్యూ -∞, మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అంటే 0. ఓకేనా, సో ఇవి ఈ బేసిక్ పాయింట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా, ఈ బేసిక్ పాయింట్స్ మీద ఈ 5 పాయింట్స్ చెప్పాను కదా, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మినిమం మ్యాక్సిమం వాల్యూస్లోనే ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఆ తర్వాత సెకండ్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, సెకండ్ కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది. సెకండ్ కాన్సెప్ట్లో ఏంటి అని అంటే, మనకి ఎప్పుడైనా కానీ A, B అనేవి ఒక 2 నెంబర్లు అయితే, వాటి యొక్క అర్థమెటిక్ మీన్. ఓకేనా, అర్థమెటిక్ మీన్ జనరల్గా మనం AM అంటాం. అర్థమెటిక్ మీన్ అనేది ఎప్పుడు జామెట్రిక్ మీన్ కంటే జామెట్రిక్ మీన్ కంటే అయితే ఈక్వల్ అవుతుంది లేదా అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ అనేది మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో నేర్చుకుంటాం. ఆ పాయింట్ ఎలా వచ్చిందన్నది మీకు తెలియకపోయినా కానీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమెటిక్ మీరు ఏ 2 నెంబర్లైనా తీసుకొని చేసి చూడండి. వాటి యొక్క అర్థమెటిక్ మీన్ అంటే ఏంటంటే యావరేజ్. ఇలా సో వీటి యొక్క అర్థమెటిక్ మీన్ A+B/2, అది అర్థమెటిక్ మీన్. అది ఎప్పుడు జామెట్రిక్ మీన్ కంటే, జామెట్రిక్ మీన్ అంటే √A×B, దీనికంటే ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. మీరు కావాలంటే ఏ 2 వాల్యూస్ అయినా ట్రై చేసి చూడండి. సో ఏ 2 నెంబర్ల యొక్క అర్థమెటిక్ మీన్ అయినా కానీ సో వాటి యొక్క జామెట్రిక్ మీన్ కంటే ఎక్కువ ఉంటుంది. 2 నెంబర్లే కాదు, 3 నెంబర్లైనా ఇలా A+B+C/3 తీసుకున్నారనుకోండి, వాటి యొక్క జామెట్రిక్ మీన్ అంటే ³ ఓకేనా, ³ దానికంటే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఈవెన్ 4 నెంబర్స్ మీరు కన్సిడర్ చేసిన A+B+C+D, వీటి యొక్క యావరేజ్ అనేది అర్థమెటిక్ మీన్ అనేది ఖచ్చితంగా జామెట్రిక్ మీన్ కంటే �4 జామెట్రిక్ మీన్ కంటే సో ABCD కంటే ఎక్కువే ఉంటుంది. ఇది ఒకటి. అలాగే ఇంకొక పాయింట్. ఓకేనా, ఆ పాయింట్ ఏంటంటే దీని నుంచి డిరైవ్ చేసింది. సో దాని ప్రకారం కూడా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్లో అప్లై చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది, అదే అర్థం అవుతుంది. ఇప్పుడు వరకు వినండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ x+y వాల్యూ కనుక k అని ఇచ్చినప్పుడు సో మీకు xy యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగితే, xy యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగితే అది మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుందనంటే, సో x+y వాల్యూ k అయినప్పుడు xy హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ when x is equals to y అని తీసుకున్నప్పుడు మాత్రమే xyకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకేనా, xyకి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఎలా అన్నది మీకు సో అది వినండి, ఇది పాయింట్ అలా తీసుకోండి. నేను ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఎందుకు మ్యాక్సిమం x+y వాల్యూ k అయినప్పుడు xy మ్యాక్సిమం x is equals to y దగ్గరే ఎందుకు వస్తుంది అన్నది కూడా మీకు చెప్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే ఫస్ట్ పాయింట్ మీద ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. సో చూడండి ఒకసారి,
వాట్ ఈస్ ద మ్యాక్సిమం కామా మినిమం వాల్యూస్ ఆఫ్ 10 ప్లస్ ఎక్స్ స్క్వేర్? వాట్ ఈస్ ద మ్యాక్సిమం కామా మినిమం వాల్యూస్ ఆఫ్ 10 ప్లస్ ఎక్స్ స్క్వేర్? ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ కావాలంటే 10 ప్లస్ చెప్పండి, ప్లస్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎక్స్ స్క్వేర్కి సంబంధించి మ్యాక్సిమం తీసుకుంటే మ్యాక్సిమం వస్తుందా, మినిమం తీసుకుంటే మినిమం వస్తుందా? మ్యాక్సిమం తీసుకుంటేనే. మరి ఎక్స్ స్క్వేర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. సో మినిమం వాల్యూ అడిగితే సో 10 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ మినిమం తీసుకుంటేనే కదా మనకు ఆ వాల్యూ మినిమం వస్తుంది. మరి ఎక్స్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత? జీరోనే కదా. ఎక్స్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత? మినిమం పాసిబుల్ వాల్యూ జీరోనే, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ మైనస్లో ఉండదు. కాబట్టి మినిమం వాల్యూ అయితే 10, మ్యాక్సిమం అయితే ఇన్ఫినిటీ, మినిమం అయితే ఎంత అంటే 10. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130 చూడండి. 130లో what is the maximum comma minimum values of 15 minus x square? What is the maximum comma minimum values of 15 minus x square? సో ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ కావాలంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, అంటే 15లో నుంచి కొంత తీసినప్పుడు మనకి మ్యాక్సిమం కావాలంటే ఖచ్చితంగా దీన్ని మనం ఏం కన్సిడర్ చేయాలి? మినిమం కన్సిడర్ చేయాలి, అంతే కదా. 15లో నుంచి కొంత తీసిన తర్వాత కూడా మనకు మ్యాక్సిమం రావాలంటే ఆ కొంత మినిమం అయినప్పుడే కదా మ్యాక్సిమం వస్తుంది. మరి చెప్పండి, ఎక్స్ స్క్వేర్ యొక్క మినిమం వాల్యూ ఎంత? 0. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ 15 మైనస్ 0 అంటే సో 15 అవుతుంది. అదేవిధంగా మినిమం వాల్యూ అడిగితే మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 15 మైనస్ ఎక్స్ స్క్వేరు. మరి ఇది మినిమం అవ్వాలంటే 15లో నుంచి కొంత తీసేటప్పుడు మ్యాక్సిమం తీసేస్తే 15లో నుంచి మనం ఎంత మ్యాక్సిమం తీయగలమో అంతా తీసేస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? మినిమం అవుతుంది. కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే మైనస్ ఇన్ఫినిటీ. సో 15 మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏమవుతుందంటే మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా, కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అంటే 15, మినిమం వాల్యూ ఎంత అంటే మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 20 మైనస్ 5 మైనస్ ఏ హోల్ స్క్వేర్? 5 మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మీకు ఎక్స్ స్క్వేర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత అన్నా ఇన్ఫినిటీయే. ఓకేనా, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మ్యాక్సిమం వాల్యూ ఎంత అన్నా ఇన్ఫినిటీయే. ఎందుకంటే ఎక్స్ వాల్యూ మీరు ఎంత తీసుకున్నా కానీ మ్యాక్సిమం ఎంత తీసుకోగలం అంటే ఇన్ఫినిటీయే తీసుకోగలం. మీ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మినిమం వాల్యూ ఎంత అంటే జీరోనే, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మినిమం వాల్యూ ఎంత అంటే జీరోనే. కాబట్టి ఈ పాయింట్ తీసుకొని మనం ఎలా చెప్పొచ్చు అంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 20 మైనస్ 5 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం కావాలంటే 20 మైనస్ 5 మైనస్ ఏ హోల్ స్క్వేర్, 5 మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది మనకి మ్యాక్సిమం కావాలంటే 20లో నుంచి మినిమం తీయాలా మ్యాక్సిమం తీయాలా? మినిమం తీయాలి. ఓకేనా, సో మినిమం తీయాలి. మరి ఆ మినిమం ఓకేనా 5 మైనస్ ఏ మినిమం వాల్యూ ఎంత అని అంటే స్క్వేర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క మినిమం వాల్యూ ఎంత అంటే 0. కాబట్టి 20 మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 20. కాబట్టి దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 20. సో ఎలా అడిగారు అనుకోండి క్వశ్చన్ 20 మైనస్ 5 మైనస్ ఏ హోల్ స్క్వేర్ వాల్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో వెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, ఏ ఎంత అయినప్పుడు అన్నప్పుడు ఎలా చేయాలంటే 15 మైనస్ ఏ స్క్వేర్ వాల్యూ 0 అయినప్పుడే కదా సో దాని యొక్క వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి దాని నుంచి 15 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏ వాల్యూ ఎంత అయి ఉండాలంటే 15 అయి ఉండాలి. ఏ వాల్యూ 15 అయినప్పుడు దీనికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అంటే 20. ఓకేనా, ఏ వాల్యూ ఎంత అని అడిగితే ఆన్సర్ 15, మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగితే 20. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 చూడండి. 132లో ఈ 15 మైనస్ 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈస్ మ్యాక్సిమం, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకేనా, క్వశ్చన్లో ఏమన్నారంటే ఇది మ్యాక్సిమం అంట, అప్పుడు మిమ్మల్ని ఎక్స్ అడిగారు, అంతేగాని మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడగలేదు. ఓకేనా, సో క్వశ్చన్లో చూడండి దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుంటే 15 మైనస్ 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది అంటే ఇది మినిమం ఉన్నప్పుడు. ఓకేనా, ఇది మినిమం ఉన్నప్పుడు. మరి 3 మైనస్ ఎక్స్ వాల్యూ యొక్క మినిమం వాల్యూ ఎంత అని అంటే 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మినిమం వాల్యూ ఎంత అంటే 0. ఓకేనా, దాని నుంచి 3 మైనస్ ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3. క్వశ్చన్లో ఎక్స్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3. ఒకవేళ క్వశ్చన్లో కనుక దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడుగుంటే 15 మైనస్ 0 15 అయి ఉండేది. కానీ ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్ ఏంటంటే ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు దానికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు దానికి మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ మ్యాక్సిమం వాల్యూ అయితే 15, ఎక్స్ వాల్యూ అయితే 3.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 చూడండి. 133లో సో ఇక్కడ ఇది స్క్వేర్ చూసుకోండి, ఇది 3a మైనస్ b హోల్ స్క్వేర్. సో క్వశ్చన్లో ఏమని అడిగారంటే ఇఫ్ 17 మైనస్ 3a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ మ్యాక్సిమం దెన్ a is to b is ఓకేనా. సో ఇక్కడ మనకి 17 మైనస్ 3a మైనస్ b హోల్ స్క్వేర్ వాల్యూ అంటే మ్యాక్సిమం అంట. ఈ వాల్యూ మ్యాక్సిమం ఉండాలంటే ఇది ఏమై ఉండాలి, సో ఇది మినిమం ఉండాలి. దాని యొక్క మినిమం వాల్యూ స్క్వేర్ ఉంది కాబట్టి దాని యొక్క మినిమం వాల్యూ ఎంత 0. కాబట్టి 3a మైనస్ b హోల్ స్క్వేర్ వాల్యూ ఎప్పుడైతే 0 అవుతుందో దాని నుంచి 3a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. దాని నుంచి 3a ఈజ్ ఈక్వల్స్ టు b, సో దాని నుంచి a బై b ఈజ్ ఈక్వల్స్ టు 1/3 1:3. ఓకేనా. a ఈజ్ టు b అడిగారు కాబట్టి ఆన్సర్ 1:3. అలా కాకుండా దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అంటే 17 మైనస్ 0, సో 17 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134. ఫైండ్ మ్యాక్సిమం కామా మినిమం వాల్యూస్ ఆఫ్ 17 మైనస్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3. ఫైండ్ మ్యాక్సిమం కామా మినిమం వాల్యూస్ ఆఫ్ 17 మైనస్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3. సో క్వశ్చన్లో మనకి మ్యాక్సిమం వాల్యూ చేయమంటున్నారు, అదేవిధంగా మినిమం వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకేనా. ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ చూడండి 17 మైనస్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3. ఓకేనా. అలాగే మినిమం కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం 17 మైనస్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3. ఇప్పుడు నేను ఏమంటానంటే మ్యాక్సిమం మనకు ఉండాలంటే ఈ వాల్యూ మ్యాక్సిమం ఉండాలంటే ఖచ్చితంగా ఇది మినిమం ఉండాలి. అలాగే ఇది మినిమం ఉండాలంటే ఇది ఖచ్చితంగా ఏమై ఉండాలి, మ్యాక్సిమం అయి ఉండాలి కదా. ఇప్పుడు 17 మైనస్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3 యొక్క మినిమం వాల్యూ ఎంత అనంటే మినిమం వాల్యూ ఎంత 0. ఎందుకనంటే సో ఇది మాడ్యులస్ అంటేనే దాన్ని మనం మైనస్లో తీసుకోకూడదని కదా. కాబట్టి మైనస్లో తీసుకోకూడదని అంటే ఇంకా మైనస్ వాల్యూస్ ఉండవు అందులో. కాబట్టి లీస్ట్ వాల్యూ ఏమవుతుందంటే మినిమం వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం 17. మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 17 మైనస్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3 యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. కాబట్టి 17 మైనస్ ఇన్ఫినిటీ అని అంటే మినిమం వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 చూడండి. 135లో ఏమన్నారు, సో ఇఫ్ √7 ప్లస్ x మైనస్ √5 ఇంటూ √7 ప్లస్ √5 మైనస్ x ఈజ్ మ్యాక్సిమం దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఆ వాల్యూ అంటే మ్యాక్సిమం ఉందంట. ఇందుకే ఆ ఇచ్చిన వాల్యూ ఏంటన్నది ఒకసారి చూడండి. √7 ప్లస్ x మైనస్ √5, అదేవిధంగా దాన్ని ఎలా రాస్తున్నాను చూడండి. √7 మైనస్ కామన్ తీసేసి x ముందుకు తీసుకొస్తున్నాను, మళ్ళీ మైనస్ √5 అని రాస్తున్నాను. చూడండి దాన్ని సింప్లిఫై చేస్తే మైనస్ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √5 అవుతుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసేది మీకు ఎలా కనబడుతుంది అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే x మైనస్ √5 హోల్ స్క్వేర్. మైనస్ కాదు ఇక్కడ చూసుకోండి, ప్లస్ కాదు మైనస్. సో దాని నుంచి ఏమని రాయొచ్చు అంటే 7 మైనస్ x మైనస్ √5 హోల్ స్క్వేర్. మరి చెప్పండి ఇది ఈ వాల్యూకు మ్యాక్సిమం అవ్వాలని అంటే ఈ వాల్యూ ఏమవ్వాలి, మినిమమే కదా అవ్వాలి. మరి మినిమం ఎంత, 0 కదా స్క్వేర్ ఉన్నప్పుడు. అంటే x మైనస్ √5 హోల్ స్క్వేర్ వాల్యూ 0 అయితే సో x మైనస్ √5 ఈజ్ ఈక్వల్స్ టు 0. x వాల్యూ ఎంత అనంటే √5. x వాల్యూ √5. ఓకేనా. x వాల్యూ √5. క్వశ్చన్లో కూడా x అడిగారు కాబట్టి √5. అలా కాకుండా దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అనంటే ఆ 7. ఓకేనా. ఎప్పుడైతే 7 నుంచి 0 తీసేస్తాం మ్యాక్సిమం వాల్యూ 7 అవుతుంది. కానీ మ్యాక్సిమం వాల్యూ అడగలేదు, x వాల్యూ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏంటంటే సో √5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. ఫైండ్ మినిమం కామా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ x² ప్లస్ 2x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి చూడండి. మినిమం వాల్యూ అడుగుతున్నారు, అదేవిధంగా మ్యాక్సిమం వాల్యూ కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, లేదంటే మ్యాక్సిమం వాల్యూ ఫస్ట్ చేసేద్దాం. ఎందుకనంటే ఈజీ కాబట్టి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అనంటే x² ప్లస్ 2x ప్లస్ 9. అందులో x వాల్యూని మ్యాక్సిమం మనం ఎంత తీసుకోగలం అంటే ఇన్ఫినిటీ తీసుకోగలం. x² అంటే ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ మళ్ళీ ప్లస్ 2 ఇన్ఫినిటీ ప్లస్ 9 అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ వరకు ఏంటంటే మీకు ఎక్కువగా మ్యాక్సిమం వాల్యూ అడగరు. ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించి మీకు ఏమడుగుతారనంటే మినిమం వాల్యూ అడుగుతారు. ఓకేనా. మినిమం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారన్నది ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ x² ప్లస్ 2x ప్లస్ 9. దాన్ని నేను ఎలా రాస్తానంటే x²
ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 8 అని రాస్తారు. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ అంటే 2x, ఈ 9నే 1 స్క్వేర్ ప్లస్ 8 అని రాస్తాను. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది మీకు ఎలా కనబడుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab అది 2ab తర్వాత ప్లస్ బి స్క్వేర్లా కనబడుతుంది కదా, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే కదా, అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 8. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేరు ప్లస్ 8. మరి ఇది మినిమం ఉండాలని అంటే ఖచ్చితంగా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వాల్యూ ఏమై ఉండాలి, మినిమమే కదా ఉండాలి. మరి దాని యొక్క మినిమం వాల్యూ ఎంత, 0 కదా. కాబట్టి సో దాని యొక్క మినిమం వాల్యూ 0 కాబట్టి సో దీని యొక్క ఇది మినిమం ఉండాలంటే ఖచ్చితంగా ఇది కూడా మినిమం ఉండాలి, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి. సో దీని యొక్క మినిమం వాల్యూ ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ఏ ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ యొక్క ఏ వాల్యూ దగ్గర అది మినిమం అవుతుందని అడిగితే ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 0 అంటే ఎక్స్ ప్లస్ 1 వాల్యూ 0, దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే -1. ఓకేనా, ఇదే క్వశ్చన్ని మీరు ఇంటర్మీడియట్లో డెరివేటివ్స్ కాన్సెప్ట్ కనుక ఐడియా ఉంటే ఆ కాన్సెప్ట్ ద్వారా కూడా మీరు ఇంకా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. డెరివేటివ్ కాన్సెప్ట్ ద్వారా అయితే ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 9 ఉంది కదా, దీనికి డెరివేటివ్ చేస్తారు. డెరివేటివ్ చేస్తే ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఏంటంటే 2x, తర్వాత 2xకి డెరివేటివ్ ఏంటంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు 0కి ఈక్వల్ చేస్తారు. దాని నుంచి 2 కామన్ తీసేసి ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, దాని నుంచి ఈ 2 అటు పంపించండి 0, ఎక్స్ ప్లస్ 1 వాల్యూ 0 అయితే ఎక్స్ వాల్యూ -1. అంటే ఆ వాల్యూకి, ఆ ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మినిమం వాల్యూ ఉంటుంది ఎక్కడ అంటే ఎక్స్ వాల్యూ -1 దగ్గర. ఎక్కడ, ఎక్స్ వాల్యూ -1 దగ్గర. కానీ క్వశ్చన్లో మినిమం వాల్యూ అడిగారు కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ -1 పెట్టండి. -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ -1 ప్లస్ 9, -1 హోల్ స్క్వేర్ అంటే 1, సో -2 ప్లస్ 9, సో 10 - 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 8 అవుతుంది. సో అలా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా, డెరివేటివ్స్ కాన్సెప్ట్ ఐడియా లేకపోతే ఈ కాన్సెప్ట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 చూడండి. 137లో మినిమం వాల్యూ అడిగారు. ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ 9 - x ఇంటూ 2 - 6. ఫస్ట్ అయితే దాన్ని సింప్లిఫై చేసేద్దాం. సో 9 - x అంటే 9 2s are 18, 9 2s are 18, 9 ఇంటూ ఎక్స్ దట్టు -x కాబట్టి -9x, తర్వాత -x ఇంటూ 2 అంటే -2x, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫైనల్గా దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 0. సారీ, ఈజ్ ఈక్వల్స్ టు 0 కాదు, ఈజ్ ఈక్వల్ ప్లస్ 18. సో దీనికి మినిమం వాల్యూ అడిగారు, ఫైండ్ ద మినిమం వాల్యూ. ఓకేనా, బేసిక్ కాన్సెప్ట్ ద్వారా ఫస్ట్ చెప్తా చూడండి. బేసిక్ కాన్సెప్ట్ ద్వారా ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ -2 ఇంటూ, ఎందుకంటే మనకి ఎప్పుడైనా a ప్లస్ బి కానీ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాయాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే సో 2ab ఫార్ములాలో వస్తుంది. ఎందుకని a స్క్వేర్ సో ప్లస్ 2ab, లేదా మైనస్ తీసుకున్నప్పుడు -2ab ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది. అందువల్ల -2 ఇంటూ 11/2 ఇంటూ ఎక్స్. మరి ఇక్కడ 11/2 ఉంది కాబట్టి ప్లస్ 11/2 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తున్నాను, దానికి మళ్ళీ -11/2 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాను ప్లస్ 18. ఇప్పుడు దాని నుంచి చూడండి, సో ఈ పార్ట్ అలా నేను ఎలా రాసుకోగలనంటే ఎక్స్ -11/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఒక 18 -11 స్క్వేర్ అంటే 121, 2 స్క్వేర్ అంటే 4. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ -11/2 హోల్ స్క్వేర్ ఇది ఎంత అవుతుంది చూడండి, 418s are. ఈ పార్ట్ అలా చేస్తున్నాను చూడండి, ఈ పార్ట్ అలా ఎంత అవుతుంది అంటే 418s are 72 -121 డివైడెడ్ బై 4. 72లో నుంచి 121 తీసేయండి. సో 11 - 1 అదే 11 - 2 9, సో 11 - 7 అంటే 4, సో -49 డివైడెడ్ బై 4. మరి మనకు ఆల్రెడీ తెలుసు కదా మినిమం వాల్యూ అడిగారు కాబట్టి ఇది మినిమం ఉండాలంటే, ఇది మినిమం ఉండాలంటే ఖచ్చితంగా ఇది ఏమై ఉండాలి, మైనస్ ముందు ఉంది కదా, ముందు ఉంది కాబట్టి ఇది కూడా మినిమమే ఉండాలి. మనకి ఓవరాల్గా మినిమం కావాలంటే ఈ వాల్యూ ఏమై ఉండాలి, మినిమంలో నుంచి ఇది తీస్తేనే కదా, ఇది మ్యాక్సిమం తీసేసుకున్నాం అనుకోండి మనకి మ్యాక్సిమం వాల్యూ వచ్చేస్తుంది. అందుకని దీని యొక్క మినిమం వాల్యూ 0. ఎప్పుడైతే మినిమం వాల్యూ 0 అయిందో మన ఆన్సర్ ఏమవుతుందంటే -49 డివైడెడ్ బై 4 ఈజ్ ద మినిమం వాల్యూ. ఎక్కడ అంటే ఎక్స్ వాల్యూ 11/2 అయినప్పుడు. 11/2 ఎలా వచ్చింది, దీన్ని 0కి ఈక్వల్ చేస్తే 11/2. ఒకవేళ మీకు డెరివేటివ్ కాన్సెప్ట్ ఐడియా ఉన్నట్లయితే సో డెరివేటివ్ కాన్సెప్ట్ ద్వారా అయితే డైరెక్ట్గా ఈక్వేషన్ తీసుకుంటారు. ఎక్స్ స్క్వేర్ -11x ప్లస్ 18, దీన్ని డెరివేటివ్ చేస్తే 2x - 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x -11xకి డెరివేటివ్ 11, సో దాని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు 11/2. ఎక్స్ వాల్యూ ఏ ఎక్స్ వాల్యూ దగ్గర మినిమం వాల్యూ వస్తుందంటే 11/2, కానీ ఎక్స్ వాల్యూ అడగలేదు, మినిమం వాల్యూ అడుగుతున్నారు కాబట్టి మినిమం వాల్యూ 11/2 హోల్ స్క్వేర్
minus 11 into 11 by 2 plus 18. ఓకేనా, దాని నుంచి 11 square 121 by 4 minus 121 by 2 plus 18. సో ఫైనల్గా మనం ఎల్సిఎం కనుక 4 తీస్తే 121 డబల్ 242, ఎందుకని ఎల్సిఎం 4 తీస్తాం కాబట్టి, ప్లస్ 4 18s are 72. 121 తీస్తే ఇంకా 121, అందులో నుంచి 72 తీస్తే సో మైనస్ 49 డివైడెడ్ బై 4. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 చూడండి. సో 138 కూడా సేమ్ మోడలే. సో ఏమన్నారో చూడండి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ. అక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, మ్యాక్సిమం వాల్యూ కాదు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 2 minus 3x minus 4x square will be మ్యాక్సిమం వాల్యూ. ఓకేనా, సో మనకి ఇచ్చింది ఏంటి అని అంటే అక్కడ మనకి మైనస్ 4x స్క్వేర్. ఓకేనా, మైనస్ కామన్ తీసేయండి, ఇబ్బంది ఉండదు మీకు. మైనస్ కామన్ తీస్తే మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. ఓకేనా, సో ఇది దీని యొక్క ఏ ఎక్స్ వాల్యూ దగ్గర దానికి మ్యాక్సిమం ఉంటుందని అడుగుతున్నారు. అందుకని దీన్ని నేను ఏం చేస్తానంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి 2 ఇంటూ ఒక 2x అయితే ఉండాలి. ఎందుకని ఆల్రెడీ ఇక్కడ మనం 2x హోల్ స్క్వేర్ అని రాసుకున్నాం కాబట్టి. కానీ ఇప్పుడు వాల్యూ ఎంత అయిపోవాలంటే మనకి ఇది 3 అయిపోవాలి. ఇది 3 అయిపోవాలంటే న్యూమరేటర్లో ఒక 3 ఉండాలి, ఆ తర్వాత ఈ 4 పోవాలంటే 3/4. అప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 3x. కాబట్టి 2abలో ఇప్పుడు సో b వాల్యూ ఎంత వచ్చిందంటే 3/4 హోల్ స్క్వేర్ మళ్ళీ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. ఓకేనా, మైనస్ 2. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2x ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ మైనస్ కామన్ తీసేసి 3/4 హోల్ స్క్వేర్ ప్లస్ 2. సో మరి చెప్పండి దీని విలువ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందని అంటే సో దీని వాల్యూ మినిమం అయినప్పుడు. సో దాని వాల్యూ మినిమం ఎంత అనంటే 2x ప్లస్ 3/4 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే 0. దాని నుంచి ఎక్స్ వాల్యూ సో మైనస్ 3, సో 2 4s are 8. ఇదిగోండి డైరెక్ట్గా రాసేస్తున్నాను, లేదంటే ఇలా 2x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3/4. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే మైనస్ 3 డివైడెడ్ బై 2 4s are 8 మైనస్ 3/8. ఓకేనా, మనల్ని మినిమం అది మ్యాక్సిమం వాల్యూ అడగలేదు. ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ అడిగినట్లయితే ఆ పార్ట్ 0 అయిపోతుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తారు. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ప్లస్ 2. సో 16 2s are 32 ప్లస్ 9 డివైడెడ్ బై 16 41/16. దట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ. అయితే క్వశ్చన్లో మ్యాక్సిమం వాల్యూ అడగలేదు, ఏ వాల్యూ దగ్గర మ్యాక్సిమం వస్తుందని అడిగారు అంతే. ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇంకా మీకు డెరివేటివ్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఇంకా తొందరగా చేయొచ్చు. దీనికి డెరివేటివ్ చేయండి. 2కి డెరివేటివ్ 0, సో మైనస్ 3xకి డెరివేటివ్ మైనస్ 3 మైనస్ 2 4s are 8x ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి 8x వాల్యూ ఎంత అంటే మైనస్ 3, సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే మైనస్ 3/8. అలా ఈజీగా అయిపోతుంది డెరివేటివ్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. సో ఈ 139 నుంచి మళ్ళీ సో కొత్త కాన్సెప్ట్ చూడండి. వీటికి సంబంధించి ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ x ప్లస్ 1/x ఫర్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ x. జనరల్గా మనకి x ప్లస్ 1/x వాల్యూ తీసుకుంటే సో మనకి మినిమం అడిగారు. జనరల్గా మ్యాక్సిమం అయితే ఎంత చెప్పొచ్చు అని అంటే ఎక్స్ వాల్యూ మైనస్ ఇన్ఫినిటీ తీసుకున్నాం అనుకోండి, ఇది 0 అయినా కానీ మ్యాక్సిమం వాల్యూ ఎంత చెప్పొచ్చు అంటే మైనస్ ఇన్ఫినిటీ చెప్పొచ్చు. మినిమం వాల్యూ కూడా ఫర్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనే ఒక కండిషన్ లేకపోతే మినిమం కూడా మైనస్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. అదే ఇది మినిమమే, ఇది మినిమం మైనస్ ఇన్ఫినిటీ. మ్యాక్సిమం ఏంటంటే ప్లస్ ఇన్ఫినిటీ తీసుకోవచ్చు. కానీ ఫర్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు కదా, మరి ఫర్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అంటే ఎక్స్ని 0 తీసుకుంటే ఇన్ఫినిటీ అయిపోద్ది. కాబట్టి ఎక్స్ వాల్యూ మనం ఎంత తీసుకోగలం అని అంటే 1 తీసుకోగలం. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోగలం? 1 తీసుకోగలం. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎప్పుడైతే 1 అవుతుందో అక్కడే మనకి ఏంటంటే మినిమం సో మ్యాక్సిమం కాదు మినిమం వాల్యూ వస్తుంది ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు. కాబట్టి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ యొక్క మినిమం వాల్యూ ఎంత అంటే ఎక్స్ వాల్యూ 1, ఇక్కడ ఒక ఎక్స్ వాల్యూ 1 తీసుకుంటే 1 + 1 2 అవుతుంది. ఎలా అన్నది చెప్తాను చూడండి, అది ఎలా వచ్చింది అన్నది కూడా. సో అది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఇందాక బేసిక్స్ చెప్పేటప్పుడు అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్. ఇక్కడ ఒక నెంబర్ ఎక్స్ అనుకుందాం, ఇంకొక నెంబరు 1/x అనుకుందాం. ఈ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ అంటే ఎక్స్ ప్లస్ 1/x డివైడెడ్ బై 2 కదా, అది గ్రేటరే కదా. దేనికి? స్క్వేర్ రూట్ ఆఫ్ x ఇంటూ 1/xకే కదా.
మరి ఇప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కదా, అప్పుడు ఈ 2ని అవతలకు పంపిస్తే 2 కదా వస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మినిమం అయితే 2 అయినా ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువైనా ఉండాలి. కాబట్టి మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇంకా మీరు గుర్తుపెట్టేసుకోవాలి ఎక్కడ అనంటే వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎప్పుడు అది ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు. అలాగే ఎక్స్ మైనస్ 1/x వాల్యూ యొక్క మినిమం వాల్యూ, క్వశ్చన్ యాక్చువల్గా ఇదే ఆన్సర్ అయిపోయింది. ఇలా అడిగితే సో మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/x వాల్యూ అడిగితే 0, అది ఇప్పుడు అంటే అది కూడా ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు. ఓకేనా, అది కూడా ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు. ఓకేనా, ఫర్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఫర్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్, పాజిటివ్ వాల్యూ ఎక్స్ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఇది మినిమం వస్తుంది, ఇక్కడ కూడా 1 అయినప్పుడు మినిమం, ఇదైతే 0 అవుతుంది, ఇదైతే 2 అవుతుంది. ఓకేనా, ఆ పాయింట్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు, చూద్దాం ఒకసారి. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. అండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. మనకి మినిమం వాల్యూ అడిగారు, సో దేనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్కి. ఓకేనా, మనకి ఆల్రెడీ తెలుసు, ఏమని తెలుసు, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ యొక్క మినిమం వాల్యూ ఎంత 2. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ యొక్క మినిమం వాల్యూ ఎంత 2. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ యొక్క మినిమం వాల్యూ అడిగారు అనుకోండి, అది కూడా 2నే అవుతుంది. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 యొక్క మినిమం వాల్యూ అడిగారు అనుకోండి, అది కూడా 2నే. ఓకేనా, ఈవెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ కూడా అడిగితే అది కూడా 1ఏ, అది 1 కదా, అది 2a. ఎక్స్ పవర్ ఎంత అయినా ఎక్స్ పవర్ n ప్లస్ 1/x పవర్ n యొక్క మినిమం వాల్యూ ఎంత అంటే 2నే. ఎలా వచ్చిందనంటే ఇదిగోండి, ఎలా అనంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఒక నెంబరు, ఇంకొకటి 1/x స్క్వేర్ అనుకుంటే వాటి యొక్క అర్థమెటిక్ మీన్ అనేది ఖచ్చితంగా జామెట్రిక్ మీన్కి ఈక్వల్ కానీ ఎక్కువ కానీ. అర్థమెటిక్ మీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ n తీసుకోండి, జనరలైజర్ కేసు తీసుకోవడానికి ఎక్స్ పవర్ n ప్లస్ 1/x పవర్ n డివైడెడ్ బై n. ఓకేనా, డివైడెడ్ బై n కాదు, డివైడెడ్ బై 2, ఎందుకంటే అర్థమెటిక్ మీన్ అంటే డివైడెడ్ బై 2. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ 1/x పవర్ n, ఈ రెండు ఎలాగో క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 మిగులుతుంది. కాబట్టి ఎక్స్ పవర్ n ప్లస్ 1/x పవర్ n, సో దాని యొక్క మినిమం వాల్యూ ఎంత అని అంటే 2, మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత అని అంటే మినిమం వాల్యూ ఎంత అంటే 2, అది ఎక్కడ అని అంటే దట్ ఈస్ ఓన్లీ వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు. ఓకేనా, క్లియర్. సో మీరు ఆ బేసిక్ కాన్సెప్ట్ ద్వారా కూడా ఇలా చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏం చేస్తారు, ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, అంటే ఇక్కడ -2 యాడ్ చేయండి, ఎందుకంటే పాజిటివ్ వాల్యూ ఆఫ్ అన్నారు కదా, అక్కడ -2 యాడ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే +2 ఇంటూ 1/, అది +2 యాడ్ చేయడం సరిపోద్ది. సో అప్పుడు ఏంటంటే ఈ పార్ట్ని అలా మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ +2. ఆల్రెడీ దీని యొక్క మినిమం వాల్యూ 0 అని ముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదా, 0 + 2 అంటే 2. అలా మీరు ఎలా అయినా చేయొచ్చు, బట్ ఇది తీసుకుంటే సరిపోద్ది. ఈ పాయింట్ డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా ఏది ఇచ్చినా కానీ ఇలా డైరెక్ట్గా మినిమం వాల్యూ 1 అని తీసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1 -3. సో దీని యొక్క మినిమం వాల్యూ అడుగుతున్నారు. సో దీని మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో మనకు చూడండి, అక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడైతే డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, అందుకని ఇక్కడ +1 యాడ్ చేస్తున్నాను, ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1. ఓకేనా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, మరి ఇక్కడ +1 యాడ్ చేశాను కాబట్టి -3, మళ్ళీ -1 యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఓకేనా, ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎంత 4. సో మినిమం వాల్యూ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ దీని యొక్క మినిమం వాల్యూ ఎంతో చూడండి. ఓకేనా, దీని యొక్క మినిమం వాల్యూ ఎంత అనంటే దీని యొక్క మినిమం వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. సో ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం ఎక్స్ పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ పవర్ n యొక్క మినిమం వాల్యూ ఎంత అనంటే 2 అని చెప్పుకున్నాం. కానీ మీకు దగ్గర అలా కనబడట్లేదు. ఓకేనా, కనబడట్లేదు కాబట్టి ఇంకొక పాయింట్ కూడా మీరు రాసుకుంటానంటే రాసుకోండి, ఎక్స్ పవర్ n ప్లస్ a ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ పవర్ n ప్లస్ a, దీని యొక్క మినిమం వాల్యూ కూడా 2నే అవుతుంది. ఎలా అనంటే సేమ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్. ఈ రెండు నెంబర్లు తీసుకుంటే ఎక్స్ పవర్ n ప్లస్ a డివైడెడ్ బై 1 పవర్ ఎక్స్ పవర్ n ప్లస్ a డివైడెడ్ బై 2, అది సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు జామెట్రిక్ మీన్ కావాలంటే దానికి సంబంధించి ఎక్స్ పవర్ n ప్లస్ a ఇంటూ
1 డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇది 1 అవుతుంది, 2 అవతలకి పోతే అది కూడా 2. ఎప్పుడైతే దీని మినిమం వాల్యూ 2 అవుతుందో, ఎందుకంటే క్వశ్చన్లో మనకు మినిమం అడిగారు కాబట్టి ఇది మినిమం తీసుకున్నాం, మ్యాక్సిమం అడిగితే దీన్ని మ్యాక్సిమం తీసుకునే వాళ్ళమి. కాబట్టి 2 - 4, 2 - 4, మరి 2 - 4 అంటే ఆన్సర్ ఏమవుతుంది? సో -2 అవుతుంది. ఓకేనా, -2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా.